హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటీవల కాలంలో టెక్నాలజీని అందరూ ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్లను వినియోగిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ల్యాప్టాప్ అంటే ఎవరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు ఉపయోగించేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ ఫోన్ లాగే ల్యాప్టాప్ కూడా ఇంట్లో అనివార్యంగా ఉండాల్సిన వస్తువే అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ చేతిలో లేనిదే అడుగు వేయలేని పరిస్థితి ప్రస్తుతం సమాజంలో ఉంది. ఈ నేపథ్యంలో ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ సర్వీస్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది. సరిగ్గా ఇదే ఇప్పుడు ట్రెండీ బిజినెస్గా మారుతోంది. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ రిపేర్ సర్వీసింగ్కు మార్కెట్లో డిమాండ్ బాగా ఉంది. దీనిలో నైపుణ్యం సంపాదించుకుని సరైన మార్కెటింగ్ స్ట్రాటజీతో వెళితే బిజినెస్ విజయవంతంగా కావడం పక్కా. ప్రతిరోజు ఖచ్చితమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే ల్యాప్టాప్, స్మార్ట్ వినియోగదారులకు మీ సర్వీస్, మీ పనితీరు, మాట తీరు నచ్చితే మౌత్ టాక్ ద్వారా బిజినెస్ అమాంతం పెంచేస్తారు. అప్పుడు మీ బిజినెస్ లాభాల బాట పడుతుంది. ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ల సర్వీస్ సెంటర్ ప్రారంభించాలంటే మొదటిగా మీరు దానిలో నైపుణ్యం సాధించాలి. ప్రాథమికంగా అసలు ల్యాప్టాప్ ఉండే విడి భాగాలు, ఫోన్లలో ఉండే భాగాలపై కనీస అవగాహనకు రావాలి. ఆ తర్వాత తప్పనిసరిగా ఏదైనా మంచి సంస్థలో చేరి ట్రైనింగ్ తీసుకోవాలి. చాలా సంస్థలు మొబైల్ రిపేర్, ల్యాప్టాప్ రిపేర్ కోర్సులను అందిస్తూ ఉన్నాయి. వాటిల్లో బెస్ట్ సంస్థను ఎంపిక చేసుకుని కోర్సు పూర్తి చేసి నైపుణ్యం సంపాదించుకోవాలి. కొన్ని సంస్థలు ఆన్లైన్లో ల్యాప్టాప్, మొబైల్ రిపేరింగ్ కోర్సులు నిర్వహిస్తూ ఉన్నాయి. అయితే ఈ కోర్సుకు సంబంధించి ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవడం ఉత్తమం. ఇదంతా ప్రాక్టికల్గా చేసేది కాబట్టి ఆన్లైన్ అంత ప్రిఫరబుల్ కాదు. మీరు ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ రిపేరింగ్లో మంచి నైపుణ్యం సాధిస్తే మీరు ప్రత్యేకంగా ఓ షాప్ను ప్రారంభించవచ్చు. అయితే ఆ షాప్నకు వినియోగదారులు ఈజీగా రాగలిగేలా ఉండాలి. ప్రయాణ సాధనాలు అందుబాటులో ఉండాలి. సులభంగా గుర్తించగలిగే సెంటర్లో షాప్ పెట్టాలి. అలాగే ఎక్కువగా రిపేర్ సెంటర్లు లేని ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. అలాగే మీ బిజినెస్ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలి. ప్రత్యేకమైన పేజ్ క్రియేట్ చేసుకుని ఆసక్తికర అప్డేట్లను పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ షాప్ పేరు వినియోగదారులకు నోటెడ్ అవుతుంది. చాలా తక్కువ పెట్టుబడితో ఈ ల్యాప్టాప్, మొబైల్ రిపేర్ సెంటర్ను ప్రారంభించవచ్చు. కేవలం 30,000 నుంచి 50,000 వరకు పెట్టుబడితో దీన్ని మొదలు పెట్టచ్చు. పెద్ద ఎత్తున సామాగ్రి కనకుండా అవసరం మేరకు వస్తువులను కొనుగోలు చేసి బిజినెస్ ప్రారంభించవచ్చు. మదర్ బోర్డ్, ప్రొసెసర్, ర్యామ్, హార్డ్ డ్రైవ్, సౌండ్ కార్డ్ వంటివి ఎక్కువ మొత్తంలో తెచ్చిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి ఆర్డర్ చేస్తే సులభంగా వచ్చేస్తాయి. అంచనా ప్రకారం ఈ బిజినెస్ ప్రారంభించిన కొత్తల్లో రోజుకు 100లో సంపాదించవచ్చు. ఎందుకంటే ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ సర్వీసులు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వినియోగదారులకు మీ సర్వీస్ నచ్చి నమ్మకం ఏర్పడితే బిజినెస్ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు కనీసం నెలకు 30,000 పైనే సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.